వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఇప్పటిదాకా మనకు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇందులో మనం ఏం చేస్తామంటే ఓన్లీ HTML CSS మాత్రమే చేసాం, బట్ జావా స్క్రిప్ట్ ఏం చేయలే కదా. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ చేద్దాం, ఓకేనా. సో జావా స్క్రిప్ట్ చేయడం వల్ల లాభం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మొబైల్లో చూసినట్టయితే ఇక్కడ హ్యాంబర్గర్ ఉంది, బట్ ఇక్కడ నేను క్లిక్ చేస్తే సైడ్ బార్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, అర్థమవుతుందా. అండ్ సైడ్ బార్ అనేది ఓపెన్ అయిన తర్వాత నేను క్లోజ్ బటన్ క్లిక్ చేసి సైడ్ బార్ అనేది క్లోజ్ అవ్వాలి. సో ఇలాంటి ఫంక్షనాలిటీస్ మనం చేయాలనుకుంటే కంపల్సరీ జావా స్క్రిప్ట్కి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను స్క్రోల్ చేసినప్పుడు నావ్ బార్ అనేది వెళ్ళిపోతుంది, పైన టాప్లో లేదు. సో స్టిల్ మనకు టాప్లోనే పైన ఉండాలంటే దానికి ఏం చేయాలంటే జావా స్క్రిప్ట్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. సో ఇలాంటి వాటి కోసం మనం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఒకటి మనం జావా స్క్రిప్ట్ అనేది ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చెప్తాను మీకు, ఓకేనా. సో ఇప్పుడు నేను స్టార్టర్ ఓపెన్ చేశాను. స్టార్టర్ ఓపెన్ చేసిన తర్వాత జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది చూడండి, జేఎస్ ఫోల్డర్లో app.js అని ఉంది. సో ఇది app.js కాకుండా మీ ఇష్టం ఉంది పెట్టుకోవచ్చు, ఓకేనా. script.js సంథింగ్ ఏదో ఒక ఫైల్ నేమ్ పెట్టుకోవచ్చు, బట్ యూజువల్లీ ఏం చేస్తారంటే అందరు app.js అని పెడతారు, అందుకోసం నేను app.js అని పెట్టాను. సో మీరు కావాలనుకుంటే index.js అని కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఒకటి చూడండి, ఒకటి కన్సోల్ లాగా ఉంది, ఆ కన్సోల్ లాగానే మనకు కనిపిస్తుందో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, నేను ఇన్స్పెక్ట్ ఓపెన్ చేశాను. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఏం చేస్తానంటే మొబైల్ స్క్రీన్లో కన్సోల్ ఓపెన్ చేసేసి రిఫ్రెష్ చేస్తాను. సో మనకు కన్సోల్ లాగా వచ్చేసి కనిపించట్లేదు. సో ఎందుకు కనిపించట్లే అంటే, ఇక్కడ మనం ఫైల్ క్రియేట్ చేసాం అండ్ కోడ్ రాసాం, బట్ ఈ ఫైల్ వచ్చేసి మనకు ఇదేంటిది మనం ఓపెన్ చేసింది index.html కదా. సో index.html లేదంటే ఇక్కడ చూడండి index.html కదా, index.htmlలో ఆ ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అప్పుడే మనకు ఇందులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇక్కడ అవుట్పుట్లో కన్సోల్ అనేది కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ index.html అనేది ఓపెన్ చేస్తాను నేను, ఓకేనా. సో index.html ఓపెన్ చేసేసి ఇక్కడ ఏం చేస్తా అంటే లాస్ట్కి బాడీ అయిపోయిన తర్వాత, అంటే బాడీకి ముందు, బాడీ అయిపోయిన తర్వాత కాదు. సో ఇక్కడ చూడు బాడీ ఉంది కదా, సో బాడీకి పైన ఇక్కడ ఏం చేస్తా అంటే స్క్రిప్ట్ అని పెట్టేసి దీనికి ఇక్కడ ఏం చేస్తా అంటే నేను, సో మనకి ఇక్కడ ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇందులో సోర్స్లో మనం ఏం చేయాలంటే JS ఫోల్డర్కి వెళ్ళేసి app.js అనేది యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను సేవ్ చేశాను. సేవ్ చేయగానే మీరు గమనించండి, రైట్ సైడ్లో బాటంలో కన్సోల్ నాకేమని ఉంది, అవుట్పుట్లో హలో అని ఉంది. సో ఈ హలో అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, ఈ app.jsలో మనం ఏదైతే రాసామో అది వస్తుంది. సపోజ్ నేను ఇంకా 2-3 పెట్టాను అనుకోండి ఇలాంటి హలోస్, అప్పుడు నాకు ఏమవుతుంది చూడండి, నాకు 2-3 అలా అక్కడ ఎన్ని అయితే యాడ్ చేశానో అన్ని హలోలు ఇక్కడ వచ్చేసాయి, అర్థమవుతుందా. సో ఎప్పుడు వచ్చింది, నేను ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది నేను ఎప్పుడైతే index.htmlలో ఓపెన్ చేశానో అప్పుడే వస్తుంది నాకు అట్లా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం ఏం రాసినా కూడా ఆ కోడ్ అనేది వెంటనే ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తామో అప్పుడు అదే వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇలా వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఇన్సేపు రాసింది ఏంటిది HTML CSS, అండ్ మనకు తెలిసింది ఏంటిది జావా స్క్రిప్ట్, ఓకేనా. సో HTML CSS అండ్ జావా స్క్రిప్ట్ ఈ 3 ఉన్నాయి, ఓకేనా. ఈ మూడింటిని మనం కలపాలనుకో. సపోజ్ మనకి HTMLలో ఏమున్నాయి ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్లో చూసినట్టయితే ఏమేమి ఉన్నాయి, ఫ్యూచర్ కోర్సెస్ అని ఉంది, ఓకేనా. సంథింగ్ ఇక్కడ చూసినట్టయితే nav కంటైనర్ అని ఉంది, ఓకేనా. సో ఈ nav కంటైనర్ని మనకు జావా స్క్రిప్ట్లోకి తెచ్చుకోవాలంటే డైరెక్ట్గా తెచ్చుకోలేము, అర్థమవుతుందా. సపోజ్ ఇప్పుడు ఇట్లా డ్రాగ్ చేసామనుకోండి రాదు అలా. సో ఈ nav కంటైనర్ని మనకు జావా స్క్రిప్ట్లో తెచ్చుకోవాలంటే డైరెక్ట్గా తెచ్చుకోలేము. సో మరి ఎలా అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం ఇంకో కొత్త కాన్సెప్ట్కి వెళ్ళాలి. సో మనకు HTML ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది, బట్ ఈ HTMLలో ఉండే nav కంటైనర్ని నేను డైరెక్ట్గా జావా స్క్రిప్ట్లోకి తెచ్చుకోలేను. సో ఇందువల్ల నేను కొత్త కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవాలి. ఆ కొత్త కాన్సెప్ట్ పేరు ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో దాన్ని ఏమంటారంటే DOM అని అంటారు, ఓకేనా. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని DOM అని అంటారు షార్ట్కట్లో. సో ఈ DOM సహాయంతో నేను ఏం చేస్తాను అంటే HTMLలో మనకి ఏమైతే ఉంటాయో nav కంటైనర్, సైడ్ బార్ కంటైనర్, వీటిని నేను జావా స్క్రిప్ట్లోకి తెచ్చుకోవచ్చు, అర్థమవుతుందా. సపోజ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇదేంటిది nav కంటైనర్ అనేది ఒక క్లాస్, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే మనం DOM అనేది యూజ్ చేయాలంటే అదేంటిది ఇప్పుడు కామెంట్ పెడతాను చూడండి, DOM అంటే ఏంటిది, సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను ఒక కన్సోల్ లాగా చేస్తాను చూడండి. కన్సోల్ లాగా చేసేసి ఏం చేస్తాను అంటే విండో అనే కీవర్డ్ని కన్సోల్ లాగా చేస్తాను. సో విండో అనే కీవర్డ్ని కన్సోల్ లాగా చేయగానే నాకు చూడండి విండోస్లో మనకు కన్సోల్లో చూడండి అవుట్పుట్ ఏమొచ్చేసింది, ఒక విండో అనేది బిగ్గర్ ఆబ్జెక్ట్ వచ్చింది చూడండి. అందులో ఏమున్నాయి చూడండి, చాలా ఉన్నాయి చూడండి, అలర్ట్, బ్లర్ అని సంథింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అంటే మనకు విండో ఆబ్జెక్ట్, ఇది విండో అని కన్సోల్ లాగా చేయగా నాకు ఏమొచ్చింది, ఒక బిగ్గర్ ఆబ్జెక్ట్ వచ్చేసింది, ఓకేనా. సో అందులో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి చూడండి. స్క్రోల్ చేసిన కొద్ది ఇంకా వస్తున్నాయి. సో ఇదొక బిగ్గర్ ఆబ్జెక్ట్. ఇది ఎవరు ఇస్తారంటే మనకు బ్రౌజర్ ఇస్తుంది. సో మనం ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విండో అనే ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయట్లేదు. సో ఈ విండో అనే ఆబ్జెక్ట్ ఎవరు ఇస్తున్నారు,
బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తామో ఆ బ్రౌజర్ యొక్క జావా స్క్రిప్ట్ ఇంజన్ మనకు ఈ విండో అనే ఆబ్జెక్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు నా కేసులో వచ్చేసి నేను క్రోమ్ యూజ్ చేస్తున్నా. సో క్రోమ్ అనేది ఏం యూజ్ చేస్తుంది అంటే ఇంటర్నల్గా V8 ఇంజన్ అనేది V8 జావా స్క్రిప్ట్ ఇంజన్ యూజ్ చేస్తుంది. ఆ V8 జావా స్క్రిప్ట్ ఇంజన్ ఏం చేస్తుందంటే ఈ విండో అనే ఆబ్జెక్ట్ నాకు ఇస్తుంది. సపోజ్ ఒకవేళ మీరు సఫారీ యూజ్ చేశారు అనుకోండి, సఫారీకి సంబంధించిన జావా స్క్రిప్ట్ ఇంజన్ ఏం చేస్తుందంటే విండో అనే ఆబ్జెక్ట్ మీకు ఇస్తుంది. సపోజ్ ఒకవేళ మీరు అది ఇంకోటి ఏముంటాయి మోజిల్లా యూజ్ చేశారు అనుకోండి, సో మోజిల్లాకి సంబంధించిన జావా స్క్రిప్ట్ ఇంజన్ ఉంటుంది కదా, సో అది మీకు విండో ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈచ్ బ్రౌజర్కి డిఫరెంట్ ఇంజన్స్ ఉంటాయి. సో అది మనకు అనవసరం, ఓకేనా. మీకు చెప్తున్నా ఈ విండో అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ బ్రౌజర్కి సంబంధించిన ఇంజన్ ఈ విండో ఆబ్జెక్ట్ జనరేట్ చేసి మనకి ఇక్కడ ఇస్తుంది. ఎప్పుడైతే మనం విండో కావాలనుకుంటామో డైరెక్ట్ విండో అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇంకొక కన్సోల్ లాగా చేస్తాను నేను, చూడండి. ఇప్పుడు ఏంటంటే విండో అనేది కన్సోల్ లాగా చేస్తాను, విండో డాట్ డాక్యుమెంట్ అని కన్సోల్ లాగా చేస్తాను చూడండి. సో విండో డాట్ డాక్యుమెంట్ అని కన్సోల్ లాగా చేశాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే విండో అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్లో మనకి ఏముంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అరేస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి, ఓకేనా. సో అందులో ఏమేమి ఉంటాయో మనం చెప్పలేం, ఎందుకంటే ఈ విండో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది మనం కాదు. సో బ్రౌజర్ క్రియేట్ చేసింది కాబట్టి బ్రౌజర్ ఏమైతే పెడుతుందో అందులో అన్నీ ఉంటాయి అన్నట్టు. సో మీకు అర్థమైంది కదా. సో విండో అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ విండో అనే ఆబ్జెక్ట్లో మనకు చాలా ఉంటాయి, చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, చాలా మెథడ్స్ ఉంటాయి, చాలా ఇన్నర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా అరేస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయో మనకు తెలియదు, ఎందుకంటే ఈ విండో అనేది మనకు ఎవరు క్రియేట్ చేసి ఇచ్చారు, బ్రౌజర్ క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే విండో డాట్ డాక్యుమెంట్ అని చూస్తున్నాం. సో ఈ డాక్యుమెంట్లో ఏముందో మనం చూడాలనుకుంటే ఇక్కడ కన్సోల్ లాగా వచ్చింది కదా, సో ఇది ఓపెన్ చేస్తాను చూడండి. ఇది ఓపెన్ చేస్తే మనకు మొత్తం HTML ఉంది, అర్థమవుతుందా. సో ఈ డాక్యుమెంట్లో ఏముందంటే మొత్తం HTML ఉంది. మన ఏదైతే HTML రాసామో ఆ HTML మొత్తం ఉంది. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి, ఇప్పుడు హెడ్ ట్యాగ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి టైటిల్ ఏముంది, శ్రీకాంత్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అని ఉంది. సో స్టైల్స్ చూడండి, మనకి ఏదైతే స్టైల్స్ అనేది యాడ్ చేసామో style.css, navbar.css, common.css, సో మనం ఏమైతే యాడ్ చేసామో అవన్నీ ఇక్కడ వచ్చేసాయి, అర్థమవుతుందా. సో అదేవిధంగా బాడీ ఓపెన్ చేస్తాను. సో బాడీ ఓపెన్ చేసి చూడండి, మనకు nav కంటైనర్, సైడ్ బార్ కంటైనర్, హోమ్ పేజ్ హీరో. సో మనకు ఏదైతే HTMLలో ఉందో సేమ్ అదే మనకి ఇక్కడ కాపీ వచ్చేసింది, అర్థమవుతుందా. సేమ్ అందులో ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేసింది. ఇదేమంటారంటే డామ్ అంటే ఏంటిది. సో డాక్యుమెంట్లో ఏముంది, మనకు ఈ డాక్యుమెంట్లో ఏదైతే ఉందో ఈక్వలెంట్ టు ఈ index.html, అవునా. index.htmlలో ఏదైతే ఉందో సేమ్ మనకు ఈ డాక్యుమెంట్లో కూడా ఉంది. సో దీన్నే మనం ఏమంటామంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం, ఓకేనా. సో ఇదేంటిది డాక్యుమెంట్. సో ఇదేంటి డాక్యుమెంట్ అనేది ఏంటిది ఆబ్జెక్ట్. సో దీన్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని అంటాం. సో ఒకవేళ మీరు చూడాలనుకోండి ఎలా ఉంటుంది, ఒక ట్రీ లాగా ఉంటుంది చూడండి. సో డాక్యుమెంట్ కింద మనకి ఏమి ఉన్నాయి, HTML అనేది ఉంది. HTMLకి ఏముంది, 2 చిల్డ్రన్స్ ఉన్నాయి, ఒకటి హెడ్ ఒకటి బాడీ. సో బాడీలో ఏమున్నాయి, మనకు ఇంకా చిల్డ్రన్స్ ఉన్నాయి, నా ఒక చిల్డ్రన్స్, ఆ సైడ్ ఒక చిల్డ్రన్, హోమ్ పేజ్ ఒక చిల్డ్రన్, ఫ్యూచర్ కోర్స్ కంటైనర్ ఇంకొక చిల్డ్రన్. సో ఇలా ఒక ట్రీ లాగా ఉంది అన్నట్టు, అర్థమవుతుందా. సో దీన్ని మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని అంటాం. ఇంకొకటి మీరు గమనించండి, ఇప్పుడు నేను సపోజ్ console.log డాక్యుమెంట్ అని టైప్ చేశాను అనుకోండి డైరెక్ట్, సో విండో అని టైప్ చేయట్లేదు, అర్థమవుతుందా. సో విండో అని టైప్ చేయకుండా డైరెక్ట్ నేను డాక్యుమెంట్ అని టైప్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తా అంటే స్టిల్ మనకు అదే వస్తుంది చూడండి, సేమ్ మళ్ళీ డాక్యుమెంట్ అనేది వచ్చేసింది చూడండి, అర్థమవుతుందా. సో ఇక్కడ నేను మళ్ళీ సార్ రిఫ్రెష్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, సో అప్పుడప్పుడు మనకి ఇలా ఇస్తుంది. సో మళ్ళీ మీరు కంటిన్యూస్గా రిఫ్రెష్ చేశారనుకోండి, సో ఇలా వస్తుంది, అర్థమవుతుందా. గమనించండి, ఇది మనకు వచ్చేసింది. సో ఎందుకు వచ్చిందంటే నేను విండో డాట్ డాక్యుమెంట్ అని సెర్చ్ చేసినా, ఆయన డాక్యుమెంట్ అని సెర్చ్ చేసినా కూడా ఇంటర్నల్గా ఏం చేస్తా అంటే విండోలోనే చెక్ చేస్తుంది, అర్థమైందా. సో విండో అనేది ఏంటిది గ్లోబల్ ఆబ్జెక్ట్. సో గ్లోబల్ ఆబ్జెక్ట్ ఎట్లా ఉంది, ఇంత పెద్దగా ఉంది చూడండి. ఇందులో కూడా చూసినట్టయితే మీరు చూడండి డాక్యుమెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది చూడండి, ABC. సో ఇక్కడ చూడండి కనిపిస్తుందా డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేశాను అనుకోండి, సో సంథింగ్ ఇట్లా చూపిస్తుంది, అంటే అందులో ఉన్న ఫంక్షన్స్, లొకేషన్ అనే ఫంక్షన్ ఉంది, యాక్టివ్ ఎలిమెంట్ అనేది ఉంది, సంథింగ్ బాడీ చూడండి, బాడీలు ఉంది అట్లా. సో మనకు అందులో ఏదైతే ఉందో ఇది ఒక రకమైన డిఫరెంట్ ఫార్మాట్లో చూపిస్తుంది, అదొక రకమైన డిఫరెంట్ ఫార్మాట్లో చూపిస్తుంది. బట్ యాక్చువల్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి ఏంటిది, ఆ డాక్యుమెంట్ అంటే ఏంటిది మొత్తం HTML కంటెంట్ అన్నట్టు, అర్థమవుతుందో. సో ఇలా సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్తోనే మనం అందులో ఉండే HTMLలో ఉండే కంటెంట్ వచ్చేసి మనం తీసుకోవాలి. సో ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం చేస్తాను అంటే వేరియబుల్ క్రియేట్ చేస్తాను, అది వచ్చేసి nav కంటైనర్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తాను, ఓకేనా. సో మనకు తీసుకోవాల్సింది ఏంటిది డాక్యుమెంట్ దేనికోసం, ఇదంతా index.html కదా. సో index.html తీసుకోవాలంటే ఏంటిది, నేను డాక్యుమెంట్ అని టైప్ చేస్తే నాకు index.html అక్కడ వచ్చేసింది, ఓకేనా. index.html అంటే ఈ ఫైల్ అనేది ఏ HTMLలో కాల్ అవుతే ఆ HTML అని వస్తానంటే, అర్థమవుతుందా. సో ఇప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ చూడండి
బాడీ ట్యాగ్లో ఉండే ఈ nav కంటైనర్ కావాలి నాకు, ఓకేనా. దానికి ఏం చేయాలి నేను, ఈ nav కంటైనర్ కావాలంటే సో డాట్ క్వెరీ సెలెక్టర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. ఈ క్వెరీ సెలెక్టర్లో మనం ఏం చేయాలంటే ఇదేంటిది, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ కావాల్సిన క్లాస్ అనేది ఇక్కడ ఇవ్వాలి, ఓకేనా. సో మనం సిఎస్ఎస్ యూజ్ చేసినట్టయితే ఎట్లా యూజ్ చేస్తాం, ఈ nav కంటైనర్కి మనం స్టైల్స్ యాడ్ చేయాలంటే ఎట్లా యాడ్ చేస్తాం, డాట్ nav కంటైనర్కి అని పెట్టేసి స్టైల్స్ అనేది యాడ్ చేస్తాం కదా. సేమ్ అలానే క్వెరీ సెలెక్టర్లో డాట్ nav కంటైనర్ అని పెడతాను, అంతే సింపుల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే nav కంటైనర్ని కన్సోల్ లాగా చేస్తాను. చూడండి నాకు ఏమొచ్చింది అవుట్పుట్లో nav కంటైనర్ వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి మళ్ళీసారి రిఫ్రెష్ చేస్తా. సో మళ్ళీసారి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇది ఎందుకు ఇలా వస్తుంది. సో మనం రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి nav కంటైనర్ వచ్చేసింది. చూడండి ఇదంతా HTML కనిపిస్తుందా మీకు. nav కంటైనర్ అంటే ఏంటిది, మొత్తం HTML వచ్చేసి చూడండి, అర్థమవుతుందా. సో మీకు ఏది కావాలనుకున్నా కూడా, సపోజ్ ఇప్పుడు నాకు సైడ్ బార్ కావాలనుకోండి, సైడ్ బార్కి ఏముంది క్లాస్ ఇక్కడ చూడండి, ఎలిమెంట్కి వచ్చే చూస్తాను, సైడ్ బార్ కంటైనర్ ఉంది. సైడ్ బార్ కావాలనుకోండి కాన్స్ట్ సైడ్ బార్ కంటైనర్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నా. సో డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో క్లాస్ కదా ఇది, సో క్లాస్ కాబట్టి ఇక్కడ సైడ్ బార్ కంటైనర్ క్లాస్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ దీన్ని కన్సోల్ లాగా చేయాలి కదా, సో కన్సోల్ వచ్చేసి సైడ్ బార్ కంటైనర్ అని చేస్తున్నా, ఓకేనా. సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీరు గమనించండి కన్సోల్ లాగా మనకి ఏమొచ్చేసింది, సైడ్ బార్ కంటైనర్ కూడా వచ్చేసింది చూడండి HTML. సో ఇలా మనకు ఏ HTML కావాలనుకున్నా కూడా ఈ క్వెరీ సెలెక్టర్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఆ క్వెరీ అనేది ఇవ్వాలి. సో క్వెరీ అనేది ఏంటిది, ఇక్కడ క్లాస్ అనేది ఏది ఉంటే ఆ క్లాస్ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ ఆ సైడ్కి ఐడి అని ఉందో, ఐడి ఉందనుకోండి, అప్పుడు ఐడి ఉంటే ఎట్లా తీసుకోవాలి, మనకు ఇన్స్టా ఆఫ్ క్లాస్ ఇట్లా తీసుకోవాలి. ఐడి అని ఉంటే ఎట్లా, ఐడి అంటే ఇట్లా రాస్తాం కదా, సైడ్ బార్ కంటైనర్ ఇట్లా తీసుకోవాలి, అర్థమవుతుందా. ఇప్పుడు నేను కన్సోల్లో వేసాను అనుకోండి నాకు నల్ల వస్తుంది, ఎందుకంటే ఈ ఐడి అనేది లేదు కాబట్టి. సపోజ్ ఇక్కడ డాట్ పెట్టాను అనుకోండి, క్లాస్ అనేది ఉంది కాబట్టి మనకు సైడ్ బార్ కంటైనర్ అనేది వచ్చేసింది. సో అర్థమవుతుందా మీకు, ఇలా మనం యూజ్ చేసుకోవాలి. సో ఓన్లీ క్వెరీ సెలెక్టర్ అయినా ఇంకా వేరే ఏమైనా యూజ్ చేసుకోవచ్చు అంటే ఎస్ మనం యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టంలో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫర్ టైం బీయింగ్గా చేసిన ఇక్కడ ఏం చేస్తాను అంటే ఓన్లీ క్వెరీ సెలెక్టర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమవుతుందా. సో ఇలా మనకు ఇప్పుడు HTMLలో ఉండే ఐటమ్స్ వచ్చేసి మనకు జావా స్క్రిప్ట్లోకి తెచ్చుకున్నాం, అర్థమవుతుందా. సో HTMLలో ఉండే ఏదైతే మనకు ట్యాగ్స్ ఉన్నాయో, nav కంటైనర్ కానీ ఏదైతే ఉన్నాయో అవి మనం జావా స్క్రిప్ట్లో తెచ్చుకున్నాం. ఎట్లా తెచ్చుకున్నాం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ యూజ్ చేసి తెచ్చుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వీటికి మనం సైడ్ బార్ అనుకో, మనం ఏం చేయాలి చెప్పండి, ఆ సైడ్ బార్ అనేది మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకు ఓపెన్ అవ్వాలి. అక్కడ హ్యాంబర్గర్ ఉంటుంది కదా, సో అది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకు అది ఓపెన్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలంటే మనకి ఏమేమి అవసరం, ఈ హ్యాంబర్గర్ అవసరం, ఆ తర్వాత సైడ్ బార్ అవసరం, రెండు అవసరం కదా. సో మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి, ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇక్కడ ఇన్స్పెక్ట్ ఉంది కదా, ఇన్స్పెక్ట్లో ఇక్కడ హ్యాంబర్గర్ పైన క్లిక్ చేస్తాను ఫస్ట్. సో దానికి ఏముంది, హ్యాంబర్గర్ అనే క్లాస్ ఉంది కదా, సో ఇది ఫస్ట్ తీసుకుంటాను నేను. సో కాన్స్ట్ హ్యామ్ బర్గర్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ క్లాస్ పెట్టేసి హ్యాంబర్గర్ తీసేసుకున్నా. సో మీరు కావాలంటే కన్సోల్ లాగా చెక్ చేసుకోవచ్చు హ్యాంబర్గర్ అనేది వచ్చిందా లేదా అని. సో ఇప్పుడు హ్యాంబర్గర్ నేను కన్సోల్ లాగా చేస్తున్నా చూడండి, హ్యాంబర్గర్ అనేది వచ్చేసింది, ఓకే పర్ఫెక్ట్. నెక్స్ట్ మనకు కావాల్సిందంటే సైడ్ బార్ కదా, సో సైడ్ బార్ కూడా తీసుకుంటాను నేను. కాన్స్ట్ సైడ్ బార్ కంటైనర్ తీసుకుంటాను, సైడ్ బార్ కంటైనర్ తీసుకుంటాను, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో సైడ్ బార్ కంటైనర్కి మనం ఏం చేయాలి, సేమ్ సైడ్ బార్ కంటైనర్ అనే క్లాస్ అనేది ఇచ్చేయాలి. సో ఒకవేళ మీరు కన్ఫర్మ్గా చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ మీరు సైడ్ బార్ కంటైనర్ని కన్సోల్ లాగా చేశారనుకోండి, ఇక్కడ మనకు ఈ HTML అనేది రావాలి. ఇలా వచ్చిందనుకోండి కథం, ఓకే మీరు సక్సెస్ అన్నట్టు, కరెక్ట్ పాత్లో ఉన్నారు. ఇంకొకటి మీరు గమనించినట్టయితే సపోజ్ ఇక నేను ఏం చేస్తాను అంటే ఇది మనకు ఓపెన్ చేయడానికి హ్యాంబర్గర్, మరి క్లోజ్ చేయడం కోసం, సో క్లోజ్ చేయడం కోసం చూడాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తా అంటే సైడ్ బార్ కంటైనర్కి నేను ఏం చేస్తా అంటే షో సైడ్ బార్ అనే క్లాస్ పెడతాను. ఇప్పుడు నాకు సైడ్ బార్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ బటన్ ఉంది కదా, సో క్లోజ్ బటన్ కూడా మనం యాడ్ చేయాలి. ఎప్పుడైతే నేను క్లోజ్ చేస్తానో అప్పుడు నాకు అది క్లోజ్ కావాలి కదా, సో దాన్ని కూడా తీసుకోవాలన్నట్టు. ఇక్కడ ఏం చేస్తా అంటే హ్యాంబర్గర్ తర్వాత కాన్స్ట్ క్లోజ్ బటన్, ఇక్కడ సైడ్ బార్ క్లోజ్ బటన్ అని రాస్తాను, మీనింగ్ఫుల్ నేమ్ సైడ్ బార్ క్లోజ్ బటన్. ఇక్కడ ఏం చేస్తా అంటే దాన్ని డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో సేమ్ మనకి ఏదైతే ఇంతకుముందు ఎలా అయితే రాసామో సైడ్ బార్ కంటైనర్కి ఇది కూడా అలానే క్లోజ్ బటన్ రాసేసాను. సో ఇప్పుడు మనకు 3 అనేది మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ సైడ్ బార్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే హ్యాంబర్గర్ పైన క్లిక్ చేస్తామో ఈ సైడ్ బార్ అనేది ఓపెన్ అవ్వాలి. సో సైడ్ బార్ అనేది ఓపెన్ అవ్వాలంటే ఈ సైడ్ బార్ కంటైనర్కి ఇంకో క్లాస్ యాడ్ చేయాలి. ఆ క్లాస్ పేరు ఏంటిది, షో సైడ్ బార్ అనే క్లాస్ అనేది యాడ్ చేయాలి. సో అలా యాడ్ చేయాలంటే ఫస్ట్ హ్యాంబర్గర్కి మనం ఏం చేయాలంటే ఒక ఈవెంట్ అనేది యాడ్ చేయాలి, ఓకేనా. సో హ్యాంబర్గర్కి వచ్చేసి ఏం చేస్తాను, ఈవెంట్ అనేది యాడ్ చేస్తా. ఏం ఈవెంట్,
క్లిక్ ఈవెంట్. సో క్లిక్ ఈవెంట్ అనేది యాడ్ చేయాలంటే ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుంది మనకు, యాడ్ ఈవెంట్ లిజనర్ అని. సో ఆ ఫంక్షన్లో ఇక్కడ ఏం చేస్తా అంటే ఫస్ట్ ఈవెంట్ ఇచ్చేస్తా, క్లిక్ ఈవెంట్. సో ఈ క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు నాకు ఏమవ్వాలంటే సైడ్ బార్ అనేది ఓపెన్ అవ్వాలి. సో దానికి ఏం చేస్తా అంటే ఓపెన్ సైడ్ బార్ అనే ఫంక్షన్ రాస్తా. సో ఈ ఫంక్షన్ అనేది మనకు ఉందా ఇక్కడ? లేదు. సో దానికి ఏం చేయాలి, మనం క్రియేట్ చేయాలి. సో కాన్స్ట్ ఓపెన్ సైడ్ బార్. సో మనకు ఆరో ఫంక్షన్స్ తెలిస్తే ఆరో ఫంక్షన్లో రాయండి, లేదా నార్మల్ ఫంక్షన్లో రాసినా పర్లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆరో ఫంక్షన్లో రాస్తాను, ఓపెన్ సైడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇలా పెట్టేస్తాను. సపోజ్ ఇప్పుడు చూసినట్టయితే నేను కన్సోల్ లాగా పెడతాను, ఐ యామ్ క్లిక్డ్ అని. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సేవ్ చేసేసి ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ కన్సోల్ ఓపెన్ చేసేసి నాకు అవుట్పుట్లో ఏమైనా ఉందో ఏం లేదు. ఇప్పుడు క్లిక్ చేస్తే చూడండి, ఈ బటన్ పైన ఎప్పుడైనా క్లిక్ చేస్తానో ఐ యామ్ క్లిక్డ్ అని వచ్చింది. మళ్ళీసారి క్లిక్ చేస్తాను, క్లిక్డ్. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు క్లిక్డ్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లిక్డ్కి బదులు నేను ఏం చేస్తాను అంటే ఒకటి కన్సోల్ లాగేస్తాను. చూడండి ఏం కన్సోల్ లాగేస్తా అంటే సైడ్ బార్ కంటైనర్ ఏదైతే మనకు పైన తీసుకున్నామో డాట్ క్లాస్ లిస్ట్ అనేది కన్సోల్ లాగేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేసే ప్రతిసారి చూడండి ఆ సైడ్ బార్ కంటైనర్కి ఉండే క్లాసెస్ మాత్రం నాకు వచ్చేస్తాయి. చూడండి సైడ్ బార్ కంటైనర్లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయి, ఒకటే క్లాస్ ఉంది, అది వచ్చేసి సైడ్ బార్ కంటైనర్ ఉంది. ఒకవేళ దీనికి నేను ఇంకో క్లాస్ నేమ్ యాడ్ చేయాలనుకోండి, మనం క్లాస్ లిస్ట్లో యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తా అంటే సైడ్ బార్ కంటైనర్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్. యాడ్ అనేది ఏంటి, ఇంకో క్లాస్ యాడ్ చేయాలంటే యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఏం క్లాస్ అనేది యాడ్ చేయాలి, షో సైడ్ బార్ అనే క్లాస్ అనేది యాడ్ చేస్తా. సో ఇప్పుడు చూడండి, నేను యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్లాస్ లిస్ట్ అనేది కన్సోల్ లాగా చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు నాకు ఎంటీ ఉంది. ఎప్పుడైతే క్లిక్ చేశానో చూడండి, నాకు 2 క్లాసెస్ వచ్చేసాయి. అదేవిధంగా సైడ్ బార్ కూడా ఓపెన్ అయిపోయింది. చూడండి సైడ్ బార్ ఓపెన్ అయిపోయింది. అదేవిధంగా నాకు చూడండి సైడ్ బార్ కంటైనర్, షో సైడ్ బార్ 2 క్లాసెస్ ఉన్నట్టు చూపిస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇలా నేను డైనమిక్గా ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు సైడ్ బార్కి షో సైడ్ బార్ అనే క్లాస్ అనేది యాడ్ చేశాను. అలా యాడ్ చేయడం వల్ల నాకు సైడ్ బార్ అనేది ఓపెన్ అయింది. సపోజ్ ఇప్పుడు సైడ్ బార్ క్లోజ్ చేయాలనుకోండి, ఇప్పుడు క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తాను, నాకేం పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? మనం క్లోజ్ బటన్కి కూడా ఇంకొక ఈవెంట్ అనేది యాడ్ చేయాలి. సేమ్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, సో సైడ్ బార్ క్లోజ్ బటన్ కదా, సైడ్ బార్ క్లోజ్ బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్, సేమ్ ఫంక్షన్. ఏం పెట్టాలి, క్లిక్ ఈవెంటే. ఫంక్షన్ పేరు ఏంది, క్లోజ్ సైడ్ బార్. ఇంతకుముందు ఏంటిది, ఓపెన్ సైడ్ బార్. ఇప్పుడు ఏంటిది, క్లోజ్ సైడ్ బార్. ఈ క్లోజ్ సైడ్ బార్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. మళ్ళీ కాన్స్ట్ క్లోజ్ సైడ్ బార్ ఈక్వల్ టు కన్సోల్ లాగా పెడతాను. ఏం పెడతాను, ఐ యామ్ క్లిక్డ్ అని పెడతాను. సో మళ్ళీ ఒకసారి చూద్దాం, సో క్లిక్ అవుతుందా లేదా అని. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను సైడ్ బార్ అనేది క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే క్లిక్ చేస్తానో సైడ్ బార్ అనేది ఓపెన్ అయిపోయింది. మళ్ళీ క్లోజ్ బటన్ క్లిక్ చేస్తాను కదా, క్లోజ్ బటన్ క్లిక్ చేసి చూడండి ఐ యామ్ క్లిక్డ్ అని వస్తుంది. ఈ ఐ యామ్ క్లిక్డ్ అనే బదులు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే చూడండి సైడ్ బార్ కంటైనర్ డాట్ క్లాస్ లిస్ట్ అని పెడతాను. సో ఇప్పుడు చూడండి నాకు అక్కడ ఏమేమైతే క్లాసులు ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు క్లిక్ చేస్తాను, చూడండి నాకు 2 క్లాసెస్ ఉన్నాయి. అవేంటివి, సైడ్ బార్ కంటైనర్ అండ్ షో సైడ్ బార్. ఇప్పుడు షో సైడ్ బార్ అనే క్లాస్ అనేది రిమూవ్ చేశాను అనుకోండి, నాకేమవుతుంది, సైడ్ బార్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు సైడ్ బార్ కంటైనర్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో ఈ రిమూవ్ అనే మెథడ్లో మనం ఏదైతే క్లాస్ ఇస్తామో ఆ క్లాస్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి కన్సోల్ లాగా చేస్తాను ఆ క్లాసెస్ అనేది ఏమేమి ఉన్నాయని. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా గమనించండి, ఫస్ట్ కన్సోల్ లాగా చేశాను. సో ఫస్ట్ కన్సోల్ లాగా చేసినప్పుడు ఏమవుతుంది, నాకు షో సైడ్ బార్ అండ్ షో సైడ్ బార్ కంటైనర్ 2 క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏం చేశాను, షో సైడ్ బార్ అనే క్లాసెస్ రిమూవ్ చేశాను. సో మళ్ళీ కన్సోల్ లాగా చేశాను ఆ క్లాసెస్ అనేది ఏమేమి ఉన్నాయని. సో అప్పుడు నాకు ఏం రావాలి, సైడ్ బార్ కంటైనర్ అనేది ఒకటే రావాలి. సో ఇప్పుడు చూడండి నేను క్లిక్ చేశాను, ఫస్ట్ క్లిక్ చేస్తే నాకు అది వచ్చేసింది, సైడ్ బార్ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ సార్ క్లిక్ చేశాను, సైడ్ బార్ అనేది క్లోజ్ అయిపోయింది. అండ్ కన్సోల్ లాగా చూడండి, ఫస్ట్ టైం వచ్చేసి నాకు సైడ్ బార్ కంటైనర్ వచ్చేసింది, సెకండ్ టైం వచ్చేసి అండ్ ఇంకోటి షో సైడ్ బార్ కూడా ఉంది. చూడండి ఇక్కడ చూడండి షో సైడ్ బార్, అదేవిధంగా సైడ్ బార్ కంటైనర్ 2 ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి ఓన్లీ సైడ్ బార్ కంటైనర్ మాత్రమే ఉంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలా మనం డైనమిక్గా క్లాసెస్ అనేది యాడ్ చేస్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం. సో ఇక నేను కన్సోల్ లాగ్స్ వచ్చేసి చేస్తున్నా, చూడండి. సో మీకు అర్థమైంది కదా ఎలా చేశాను. సో ఇలా మనం సైడ్ బార్ అనేది ఫంక్షనాలిటీ అనేది కంప్లీట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం బిగ్గర్ స్క్రీన్లో చూద్దాం. సో బిగ్గర్ స్క్రీన్లో ఏం చేస్తాను అంటే మొబైల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను మొబైల్ ఓపెన్ చేసేస్తాను, ఇక్కడ చూడండి. సో దీన్ని సైడ్కి పెట్టేస్తాను. సైడ్కి పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక నేను మొబైల్ ఓపెన్ చేస్తే నాకు హ్యాంబర్గర్ అనేది కనిపిస్తుంది. హ్యాంబర్గర్ అనేది కనిపించేసింది. ఇదంతా మొబైల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే చూడండి నాకు ఆటోమేటిక్గా షో సైడ్ బార్ అనే క్లాస్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ క్లోజ్ చేస్తాను, షో సైడ్ బార్ అనే క్లాస్ అనేది రిమూవ్ అయిపోయింది.
మళ్ళీ క్లిక్ చేస్తాను, షో సైడ్ బార్ అనే క్లాస్ యాడ్ అయింది, మళ్ళీ క్లిక్ చేస్తాను, క్లోజ్ అయిపోయింది. సో ఇలా మనం డైనమిక్గా యాడ్ చేసాం. అర్థమైందా మీకు? సో ఓకే. అండ్ నెక్స్ట్ ఇదంతా ఎక్కడ చేస్తున్నాం? గ్లోబల్లో చేస్తున్నాం. సో గ్లోబల్ అంటే ఏంటిది? సో గ్లోబల్ అని ఎప్పుడు అంటామంటే ఏదైనా ఫంక్షన్లో కానీ ఏదైనా బ్లాక్లో కానీ మనకు ఏదైనా కోడ్ ఉందనుకోండి, సో దాన్ని మనం గ్లోబల్ అని అనకూడదు. ఏదైనా ఫంక్షన్కి అవుట్ సైడ్లో బ్లాక్కి అవుట్ సైడ్లో ఉండే వాటిని గ్లోబల్ అంటాం. సో ఇదంతా గ్లోబల్. ఏదైనా ఫంక్షన్లో ఉందా? లేదు. అర్థమవుతుందా? ఏ ఫంక్షన్లో కూడా లేదు. సో దీన్ని ఏమంటారంటే గ్లోబల్ అంటాం. సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా సింపుల్గా రాస్తాను, ఓకేనా? సమ్ ఫంక్షన్ హలో అని రాశాను. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీకాంత్ అని రాస్తాను ఇట్లా. సో ఇప్పుడు చూడండి, నేమ్ అనేది గ్లోబలా? కాదు. ఎందుకు కాదు? ఇది ఒక ఫంక్షన్ లోపల ఉంది, సో అందుకే ఇది గ్లోబల్ కాదు. సపోజ్ నేమ్ అనేది ఇక్కడ అవుట్ సైడ్లో ఉందనుకోండి, సపోజ్ ఇట్లా. సో ఇప్పుడు చెప్పండి, నేమ్ అనేది గ్లోబలా లేదంటే నార్మల్దా? సో ఇది గ్లోబల్. ఎందుకు? ఇది ఏ ఫంక్షన్లో కానీ ఏ బ్లాక్లో కానీ లేదు, అవుట్ సైడ్లో ఉంది. అర్థమవుతుందా? సో దీన్ని గ్లోబల్ అట్లా అంటాం. బట్ మీరు ఒకటి గమనించాలి, మనం ఎప్పటికీ గ్లోబల్లో రాయకూడదు. ఏదైనా కూడా మనం ఒక ఫంక్షన్లో రాసి, అంటే ఏదైనా స్ట్రిక్ట్గా అవసరం ఉంటేనే గ్లోబల్లో రాయాలి, అనవసరం వాటిని మనం గ్లోబల్లో రాయకూడదు. సో ఇదంతా నాకు ఒకేసారి అవసరం కదా, సో దీన్ని గ్లోబల్లో రాయకుండా ఏం చేస్తా అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా, ఓకేనా? ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే ఫంక్షన్ ఇనిట్ అనే ఫంక్షన్ పెడుతున్నా. ఇనిట్ అని ఎందుకు పెడుతున్నా అంటే ఇనిషియల్ ఫంక్షన్ అన్నట్టు, ఓకేనా? నార్మల్గా అట్లా. సో దీని అంతటా ఏం చేస్తానంటే కాపీ చేసేసి అందులోకి మూవ్ చేస్తాను నేను. సో ఇందులో పెట్టేశాను. సో ఇప్పుడు చూడండి, నేను సైడ్ బార్ మీద క్లిక్ చేస్తా, పని చేస్తుందా? పని చేయదు. ఎందుకు పని చేయట్లా అంటే ఇదంతా మనం ఫంక్షన్లో పెట్టాం, బట్ ఈ ఫంక్షన్ని కాల్ చేయలేదు. బట్ ఇంతకుముందు చూసినట్టయితే ఇదంతా గ్లోబల్గా రాసాం కదా, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇది ఒక ఫంక్షన్లో రాసిన తర్వాత ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో ఫంక్షన్ అనేది కాల్ చేశాను. సో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేసినో ఇప్పుడు నేను బటన్ మీద క్లిక్ చేస్తే పని చేస్తాను. చూడండి, పని చేస్తుంది. అర్థమవుతుందో? ఒకవేళ మీకు ఫంక్షన్స్ గురించి తెలియకపోతే నేను జావా స్క్రిప్ట్లో ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఫంక్షన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది. సో అక్కడికి వెళ్ళి మీరు వాచ్ చేయొచ్చు, అంటే చూడొచ్చు అన్నట్టు. అర్థమవుతుందా? సో ఇలా క్రియేట్ చేయొచ్చు. మన ఫంక్షన్ అనేది క్రియేట్ చేసేసి ఇందులో యూజ్ చేసుకోవాలి. ఓకే, అందరు క్లారిటీ వచ్చింది కదా? సో మనం సైడ్ బార్ అనేది మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటారు కదా, మీ ఓన్గా మీరు నావ్ బార్ క్రియేట్ చేసుకుంటారు, అదేవిధంగా మీ ఓన్గా మీరు సైడ్ బార్ కూడా క్రియేట్ చేసుకుంటారు కదా. సో వన్స్ మీకు ఇలాంటి ఫంక్షనాలిటీ చేయగలిగారనుకోండి, అంతే. వెబ్సైట్ చేయడంలో ఇంకేం లేదు. సో ఇలాంటివి చేస్తే మీరు ఎలాంటి వెబ్సైట్స్ అయినా ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు. సో మనకు సైడ్ బార్ అనేది ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం వచ్చింది కదా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు చూడండి, ఫైనల్ వెబ్సైట్లో చూసినట్టయితే మనం ఎప్పుడైతే స్క్రోల్ చేస్తామో ఆ నావ్ బార్ అనేది అలానే ఉండాలి. అండ్ మెల్లగా వస్తుంది చూడండి, నావ్ బార్ అనేది మెల్లగా వస్తుంది చూడండి ఇట్లా. సో ఇలా రావాలి. అలా రావడం కోసం మనం ఏం చేయాలంటే జావా స్క్రిప్ట్ అనేది మళ్ళీ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇంతకుముందు మనం సైడ్ బార్ తీసుకున్నాం కదా, సో డామ్లోకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి నావ్ కంటైనర్ అని పెడతాను, ఓకేనా? సో నావ్ బార్ కంటైనర్. సో నావ్ బార్ కంటైనర్ అని పెట్టేసి ఇక్కడ ఏం చేస్తా అంటే డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ చెప్పండి నావ్ కంటైనర్, లేదంటే మీకు ఏదైతే క్లాస్ ఇచ్చారో ఆ క్లాస్ అనేది తీసుకున్నారనుకోండి, దీన్ని నేను కన్సోల్ లాగా చేస్తాను. చూడండి, నావ్ బార్ కంటైనర్ అనేది మనకి ఇక్కడ రావాలి. సో నావ్ బార్ కంటైనర్ అనేది ఇక్కడ రావాలి మనకు. సో కన్సోల్ లాగా చేస్తాను చూడండి, నావ్ బార్ కంటైనర్ వచ్చేసింది. అర్థమవుతుంది? సో ఇలా మనం డబుల్ క్లిక్ చేశారనుకోండి అక్కడికి వెళ్ళిపోతుంది చూడండి ఆటోమేటిక్గా. సో ఎందుకు వెళ్ళిపోవట్లే, ఓకే. సో ఇది వచ్చేసి నావ్ కంటైనర్ ఇలా, ఓకేనా? ఇది నావ్ కంటైనర్ అన్నట్టు ఇక్కడ. సో ఇది నావ్ కంటైనర్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనకు స్క్రోల్ చేస్తామో, స్క్రోల్ చేసినప్పుడు మనకి ఏం కావాలి? స్టిక్కీ నావ్ అనేది క్లాస్ రావాలి. ఇప్పుడు చూడండి, స్టిక్కీ నావ్ అనే క్లాస్ ఇక్కడ యాడ్ చేశారనుకోండి, నాకు పైన నావ్ బార్ అనేది కనిపిస్తుంది. నేను స్క్రోల్ చేసినా కూడా కనిపిస్తుంది. బట్ మనకి ఇలా యాడ్ చేయడం కుదరదు. ఎట్లా? ఎప్పుడైతే స్క్రోల్ చేస్తామో అండ్ స్క్రోల్ కూడా ఎప్పుడైతే మనకు నావ్ బార్ అనేది డిసపియర్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు చూడండి, మీరు ఒరిజినల్ చూడండి, మనం డైరెక్ట్గా స్క్రోల్ చేయగానే నావ్ బార్ అనేది టాప్లో రావట్లేదు. ఎప్పుడైతే నావ్ బార్ కంప్లీట్గా హిడెన్ అయిపోతుందో, హిడెన్ అయిపోయిన తర్వాత మనకు నావ్ బార్ అనేది కనిపిస్తుంది. ఇట్లా రావాలి. అర్థమైందా? సో అది ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం క్రియేట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏం చేయాలంటే మనకు విండో అనేది తెలుసు కదా. సో విండో ఎప్పుడైతే స్క్రోల్ చేస్తామో, అంటే మనకు ఎప్పుడైతే ఇదైతే స్క్రోల్ చేస్తామో ఆ స్క్రోల్ చేసినప్పుడు మనకు యాడ్ అవ్వాలని చెప్పాలి. సో ఎట్లా చెప్పాలంటే మనకి ఇక్కడ ఈవెంట్ అనేది యాడ్ చేయాలి. సో విండో డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. సో ఏం ఈవెంట్? ఇంతకుముందు వచ్చేసి క్లిక్ ఈవెంట్,
బట్ ఇక్కడ ఏంటిది స్క్రోల్ ఈవెంట్ అని అర్థమవుతుంది. ఇంతకుముందు మనం క్లిక్ చేస్తాం కాబట్టి అది క్లిక్ ఈవెంట్, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం స్క్రోల్ ఈవెంట్, అర్థమవుతుందా. సో ఇక్కడ మన ఫంక్షన్ అనేది అవుట్ సైడ్లో రాయకుండా ఇక్కడే రాస్తాను నేను. సో ఇంతకుముందు మనకు ఓపెన్ సైడ్ బార్ క్లోజ్ సైడ్ బార్ అనేది అవుట్ సైడ్లో రాసి దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాం కదా. సో అలా అవుట్ సైడ్ రాయకుండా డైరెక్ట్ ఇక్కడనే రాసేయచ్చు రాయాలనుకుంటే. అండ్ ఇక్కడ నేను కన్సోల్ లాగా చేస్తాను. కన్సోల్ లాగా వచ్చేసి ఏం చేస్తాను అంటే విండో డాట్ స్క్రోల్ వై డైరెక్షన్ అని పెడుతున్నాను. సో ఇప్పుడు చూడండి మీకు కన్సోల్ లాగా చూసినట్టయితే ఏం కనిపిస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే నేను కన్సోల్ చేసి రైట్ సైడ్లో ఓపెన్ చేస్తున్నాను. స్టార్టింగ్ నేను రీఫ్రెష్ చేయగానే నాకేమొచ్చింది చూడండి, నార్మల్గా ఇట్లా వచ్చేసింది, ఏం రాలేదు. సో ఎప్పుడైతే నేను కొంచెం స్క్రోల్ చేస్తాను చూడండి, కొంచెం స్క్రోల్ చేయగా నాకు చూడండి 0, 1.5, 10, 20 ఇట్లా వస్తున్నాయి చూడండి, 10, 20. ఇది ఏంటంటే నేను ఎంతవరకు స్క్రోల్ చేశానో ఆ నెంబర్ చూపిస్తాను నాకు. చూడండి నేను స్క్రోల్ చేసిన ప్రతిసారి చూడండి అన్ని పిక్సెల్స్ స్క్రోల్ చేశానని చెప్తుంది, అర్థమవుతుందా. సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ స్క్రోల్ అప్ చేస్తాను చూడండి, స్క్రోల్ అప్ చేస్తున్నా మళ్ళీ 0కి వెళ్ళిపోతుంది, 0కి వెళ్ళిపోయింది, ఓకేనా. సో ఇప్పుడైతే నేను స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తాను, సో 0.5, 1, 1.5 అట్లా చూపిస్తుంది చూడండి, అర్థమవుతుందా. సో నేను ఎంతైతే స్క్రోల్ చేస్తానో ఆ వాల్యూ వచ్చేసి నాకు ఇక్కడ చూపిస్తుంది, విండో డాట్ స్క్రోల్ వైలో చూపిస్తుంది, అర్థమవుతుందా మీకు. సో ఇలా స్క్రోల్ వై అని ఎందుకు పెట్టాలంటే చూడండి మనకు 2 స్క్రోలింగ్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి ఇలా, ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే వై డైరెక్షన్, ఇంకోటి హారిజాంటల్ స్క్రోలింగ్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని స్క్రోలింగ్ వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ అంటాం, అర్థమవుతుందా. సో మనకు కావాల్సింది ఏంటిది ఓన్లీ వై డైరెక్షనే కదా. సో అందుకనే స్క్రోల్ వై పెట్టేశాను. సో మనకు కావాల్సిన వాల్యూ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి గమనించినట్టయితే మనకి ఎప్పుడైతే విండో ఇప్పుడు మనకు మొబైల్లో చూసుకున్నట్టయితే నావ్ బార్ యొక్క సైజ్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, 50 పిక్సెల్. అదే డెస్క్టాప్లో చూసుకున్నట్టయితే నావ్ బార్ యొక్క హైట్ ఎంత ఉంది, 70 పిక్సెల్, అర్థమవుతుందా. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే మనము 50 పిక్సెల్ స్క్రోల్ చేస్తామో ఆ తర్వాత నాకు నావ్ బార్ అనేది కనిపించాలి, అది ఎందులో మొబైల్. బట్ డెస్క్టాప్లో చూద్దాం. సో డెస్క్టాప్లో ఎట్లా అంటే సో ఇప్పుడు చూడండి కన్సోల్ ఉంది కదా. సో డెస్క్టాప్లో చూసినట్టయితే ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తాను, ఎప్పుడైతే నాకు 70 పిక్సెల్ కంప్లీట్ అవుతుందో అప్పుడే నాకు నావ్ బార్ అనేది కనిపించాలి, అర్థమైందా. డిఫరెంట్ సినారియోస్. మొబైల్లో నాకు 50 పిక్సెల్ స్క్రోల్ అయిన తర్వాతే నావ్ బార్ కనిపించాలి, బట్ డెస్క్టాప్లో అయితే 70 పిక్సెల్ దాటిన తర్వాత నావ్ బార్ అనేది కనిపించాలి. ఎందుకంటే ఈ హైట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో నావ్ బార్ యొక్క హైట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత మనం అలా చేయాలన్నట్టు, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. సో దీన్ని మనకి ఏదైతే టార్గెట్ ఉంటుందో, సో అంటే మనకు దీని ఇప్పుడు ఉంది కదా విండో డాట్ స్క్రోల్ అనేది. సో కాన్స్ట్ స్క్రోల్ నెంబర్ వచ్చేసి విండో డాట్ స్క్రోల్ వై, ఓకేనా. సో దిస్ అనేది అవసరం లేదు అసలు. సో ఆటోమేటిక్గా వచ్చేసింది విండో డాట్ స్క్రోల్ వై. సో అర్థమవుతుందా. ఈ విండో డాట్ స్క్రోల్ అంటే స్క్రోల్ నెంబర్లో ఏముంటుంది, మనం ఎంతైతే స్క్రోల్ చేసామో అంతవరకు మనకు ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో సపోజ్ మీకు కావాలనుకుంటే మళ్ళీ సార్ కన్సోల్ లాగా చేసుకోవచ్చు. స్క్రోల్ నెంబర్ కన్సోల్ లాగా చేస్తే చూడండి నేను ఎప్పుడైతే స్క్రోల్ చేస్తానో నాకు వచ్చేస్తుంది, 0 నుంచి వెళ్ళి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అంత స్క్రోల్ చేస్తున్నాను. సో అలా ఉంది. అండ్ నెక్స్ట్ నాకు స్క్రీన్ సైజ్ కావాలి. సో ఇప్పుడు నేను ఏ స్క్రీన్ సైజులో ఉన్నా, ఇప్పుడు 375లో ఉన్నా. సో 375 ఉన్నట్టు నాకు తెలియాలి. సపోజ్ ఇప్పుడు నేను ఇంకా బిగ్గర్ దాంట్లో ఉన్నా, సో ఏ స్క్రీన్లో ఉన్నా తెలియాలి నాకు. సో తెలియడం కోసం మనం ఏం చేయాలంటే ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే విండో డాట్ ఇది అనవసరంగా తీసేస్తుంది ఆటోమేటిక్గా, విండో డాట్ ఇన్నర్ విడ్త్. సో ఇది ఏం చేస్తా అంటే చూపిస్తా చూడండి, నేను ఇట్లా కొంచెం స్క్రోల్ చేయగానే చూడండి నేను ఇప్పుడు 1055 అనే విండో స్క్రీన్లో ఉన్నా. అదే ఇప్పుడు మొబైల్లో స్క్రోల్ చేశాను అనుకోండి నేను 375 అనే విడ్త్లో ఉన్నా. చూడండి ఇక్కడ 375, ఇక్కడ 375. సపోజ్ ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ రొటేట్ చేసి స్క్రోల్ చేస్తాను చూడండి నేను ఇప్పుడు 667 అనే స్క్రీన్ సైజులో ఉన్నా, అర్థమవుతుందా. సో నేను ఏ స్క్రీన్ సైజులో ఉన్నానో ఎవరు చెప్తారంటే విండో డాట్ ఇన్నర్ విడ్త్ అనే ఫంక్షన్ మనకు చెప్తా, అంటే విండో డాట్ ఇన్నర్ విడ్త్ అనే ప్రాపర్టీ మనకు చెప్తుంది. సో విండో అనేది ఏంటిది ఒక పెద్ద ఆబ్జెక్ట్. ఆ పెద్ద ఆబ్జెక్ట్లో మనకి ఏమేమి ఉన్నాయి, స్క్రోల్ వై అనేది ఉంది అండ్ ఇన్నర్ విడ్త్ అనేది ఉంది. సో ఈ స్క్రోల్ వై అనేది ఏం చెప్తుంది, మనం ఎంత స్క్రోల్ చేసామో అది చెప్తుంది. అండ్ ఇన్నర్ విడ్త్ ఏం చెప్తుంది, మనం ఇప్పుడు కరెంట్గా ఏ స్క్రీన్ సైజులో ఉన్నామో చెప్తుంది. బట్ మనకు నావ్ బార్ అనేది హైట్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాం, ఎప్పుడైతే 992 పిక్సెల్ ఉందో అప్పుడు మనం ఇంప్రూవ్ చేస్తాం. అంటే మనకి ఎప్పుడైతే 992 పిక్సెల్ ఉందో అప్పుడు మనం నావ్ బార్ హైట్ వచ్చేసి 70 పిక్సెల్ ఉంటుంది. ఎప్పుడైతే 992 కంటే తక్కువ ఉంటుందో అప్పుడు మనకు
nav bar యొక్క సైజ్ ఎంత ఉంటుంది 50 పిక్సెల్ ఉంటుంది, అర్థమైందా అట్లా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కాన్స్ట్ టార్గెట్ నెంబర్ వచ్చేసి ఇలా పెడతాను. సో టార్గెట్ నెంబర్ వచ్చేసి ఏం పెడతాను అంటే కండిషనల్గా రాస్తాను చూడండి నేను. సో విండో డాట్ ఇన్నర్ విడ్త్ ఎప్పుడైతే అర్థమవుతుందా, ఇన్నర్ విడ్త్ ఎప్పుడైతే 992 పిక్సెల్ అండ్ గ్రేటర్ దెన్ ఉంటుందో అప్పుడు నాకు టార్గెట్ నెంబర్ వచ్చేసి 70 ఉండాలి. ఒకవేళ 992 కంటే తక్కువ ఉందనుకో, అంటే 991, 700, 600, 500, 200 ఉందనుకో, సో టార్గెట్ నెంబర్ వచ్చేసి 50 ఉండాలి. అర్థమవుతుందా. సో ఇది ఇక్కడ చూడండి, ఇది కోలం కాదు క్వశ్చన్ మార్క్. అర్థమవుతుందా. ఇదేంటంటే ఇఫ్ ఎల్స్ లాగానే, కాకపోతే దీన్ని ఏమంటారంటే టెర్నరీ ఆపరేటర్ అంటాం, డిఫరెంట్ వే ఆఫ్ రైటింగ్. సో ఇది మీకు తెలిసి ఉండాలి, నేను ఇది కూడా కవర్ చేశాను. మీరు జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్స్ చూడండి, చూసిన తర్వాత ఇక్కడికి రండి. సో విండో డాట్ ఇన్నర్ విడ్త్ ఎప్పుడైతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 992 ఉంటుందో అది బిగ్గర్ స్ట్రింగ్ కదా. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే టార్గెట్ నెంబర్ వచ్చేసి 70 పిక్సెల్ పెడతాను. సో ఎప్పుడైతే స్మాల్ స్క్రీన్లో ఉంటామో అప్పుడు టార్గెట్ నెంబర్ వచ్చేసి 50 పెడతాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే కండిషన్ పెడతాను. సో కండిషన్ వచ్చేసి ఏంటిది, ఎప్పుడైతే స్క్రోల్ నెంబర్ అంటే ఏంటిది, ఎంతవరకు అయితే స్క్రోల్ చేసామో ఆ స్క్రోల్ నెంబర్ వచ్చేసి ఓకేనా గ్రేటర్ దెన్ టార్గెట్ నెంబర్ అవుతుందో అప్పుడు నేను ఏం చేయాలంటే nav బార్ కంటైనర్కి స్టిక్కీ nav అనే క్లాస్ యాడ్ చేయాలి. ఓకేనా. సో nav బార్ కంటైనర్కి స్టిక్కీ nav అనేది ఎట్లా యాడ్ చేస్తాం, nav బార్ కంటైనర్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అనే క్లాస్తోని సో స్టిక్కీ nav అనే క్లాస్ యాడ్ చేశాను. ఓకేనా ఇలా. సో ఇప్పుడు చూసినట్టయితే చూడండి, ఎప్పుడైతే స్టార్టింగ్లో మనకు ఇలా ఉంది, ఓకేనా నార్మల్గా ఉంది చూడండి, ఇప్పుడు నార్మల్గా ఉంది, nav బార్ అనేది కనిపించట్లేదు. ఎప్పుడైతే నేను స్క్రోల్ చేస్తానో అప్పుడే వస్తుంది. సో స్టార్టింగ్లో nav బార్ వచ్చేసి లేదు. సో ఇప్పుడు చూడండి అలా ఎందుకు లేదంటే, ఇప్పుడు నేను ఎల్స్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడైతే మనకు ఏరియాలో లేదనుకో మనం ఆ క్లాస్ అనేది తీసేయాలి కదా. సో nav బార్ కంటైనర్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ స్టిక్కీ nav. సో ఇప్పుడు చూడండి మనకు యాజ్ ఎక్స్పెక్టెడ్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు రిఫ్రెష్ చేశాను. సో ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదు ఒక్క నిమిషం చూద్దాం. సో బై డిఫాల్ట్గా స్టిక్కీ nav అనేది అక్కడ వస్తుంది, అందుకోసం వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. సో ఆటోమేటిక్గా సో ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేశాను. సో ఎప్పుడైతే స్క్రోల్ చేస్తానో నాకు స్క్రోల్ చేసినప్పుడు మాత్రమే నాకు nav బార్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇంతకుముందు మనకు రిఫ్రెష్ కాలేదు, ఇప్పుడు రిఫ్రెష్ చేసాను చూడండి. సో ఇప్పుడు nav బార్ అనేది ఇలా ఉంది. బట్ ఇప్పుడు నేను కొంచెం స్క్రోల్ చేశాను, సారీ ఫాస్ట్ స్క్రోల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 1 by 1 స్క్రోల్ చేశాను, నాకు nav బార్ అనేది కనిపిస్తుందా, కనిపించట్లేదు. ఎప్పుడైతే nav బార్ అనేది పూర్తిగా అయిపోతుందో అప్పుడు మళ్ళీ కొత్త nav బార్ వస్తుంది పై నుంచి ఇట్లా, అర్థమవుతుందా. అదేవిధంగా మనకు డెస్క్టాప్లో కూడా చూడండి. సో ఇప్పుడు స్టార్టింగ్లో nav బార్ అనేది ఇట్లా ఉంది కదా, సో అక్కడ ఉంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ కొంచెం స్క్రోల్ చేస్తాను, nav బార్ అనేది పోయింది. మళ్ళీ సార్ క్లిక్ చేస్తాను, మొత్తం nav బార్ ఎప్పుడైతే పోతుందో అప్పుడే నాకు కొత్త nav బార్ అంటే కనిపించేస్తుంది. సో అక్కడ ఏమవుతుంది, మనకు స్టిక్కీ nav అనే క్లాస్ అనేది అక్కడ యాడ్ చేస్తున్నాం డైనమిక్గా. సో అంతే సింపుల్. సేమ్ మనకి ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే చేసామో సేమ్ అలా ఇక్కడ ఏం చేద్దామంటే ఇంకో యూనిట్ ఫంక్షన్ పెడదాం. సో ఇక్కడ యూనిట్ అనేది మళ్ళీ పెట్టకూడదు, దానికి ఏం చేద్దామంటే ఫంక్షన్ nav రిలేటెడ్ కోడ్ అని పెట్టేసి, సో ఇందులో ఏం చేస్తా అంటే ఈ ఫంక్షన్ లోపల మొత్తం కోడ్ పెట్టేసి ఆ ఫంక్షన్ని వెంటనే ఇక్కడ కాల్ చేస్తా. ఓకేనా. సో nav రిలేటెడ్ కోడ్ అనేది ఇలా పెట్టేసాను, కాల్ చేశాను. సో ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో మనకు ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, ఎప్పుడైతే స్క్రోల్ చేస్తామో nav బార్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా చూడండి మెల్లగా వచ్చేస్తుంది, చూడండి వచ్చేసింది అట్లా, అర్థమవుతుందో. సో ఇప్పుడు చూడండి స్క్రోల్ చేస్తున్నా వచ్చేసింది అట్లా. సో ఇలా మనకు nav బార్ అనేది స్టిక్కీ ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వన్స్ మీకు ఇలాంటి చేశారనుకోండి, సో అంతే, వన్స్ మీరు ఇలాంటివి చేస్తే మీరు ఎలాంటి వెబ్సైట్ ఇచ్చినా చేయగలుగుతారు.